చెడ్డ వాసన ఆయన పరిమళ వాసన ఆయన పరిమళ వాసనను మార్చడానికి ఇంకా రక్షణ ఇప్పుడైనా ఆ తొలి చెట్టు దేవుడు ఏ రీతిగా నెరవేర్చాడు ఆ రీతిగా నీవు కూడా ఆ తొమ్మ చెట్టు వల్ల ఎత్తుకుంటాయి ఆ తొమ్మ చెట్టు వల్ల ప్రభువా నన్ను మార్చయ్యా నన్ను మార్చుకోరా నన్ను వాడుకోరా యేసయ్యా నన్ను వాడుకోరా యేసయ్యా నువ్వు ఒప్పుకుంటే తొమ్మ చెట్టును అలంకరించినట్లుగా నిన్ను కూడా అలంకరించబోతున్నా నిన్ను కూడా అలంకరించబోతున్నామ్మా నువ్వు ఇంకా రక్షణకు దూరమైపోతున్నా దినదినము రోజులు గడిచే కొద్ది రక్షణ నీకు దూరమైపోతుంది సమయం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవట్లేదు సమయం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవట్లేదు ప్రభు మరొకసారి చెబుతూ ఉన్నాడు మరొకసారి చెబుతూ ఉన్నాడు నా కుమార్తె ఇదే అనుకున్న సమయం ఇదే మీకు తెలిసిన సమయం ఇదే రక్షణ ఇప్పుడైనా తీర్మానం చేసుకో ఇప్పుడైనా తీర్మానం చేసుకో రక్షణ కొరకు తీర్మానం చేసుకో ప్రభాని వార్తలయ్యా ప్రభాని రక్షణ నాకు కావాలేస్తాయి మీ రక్తంలోనే కడగబడుతూ నాకు కావాలేస్తాయి ఒక తీర్మానం అమ్మా రక్షణ లేకుండా ఎంతకాలం అయ్యా అయ్యా రక్షణ లేకుండా ఎంతకాలం రక్షణ అవసరం తుమ్ము చెట్టు పనికిరానిది కానీ దేవుడు రక్షణ ఇచ్చాడు కానీ ఎక్కడో మారుమూలను చూడని చెట్టే కానీ దేవుడు పట్టుకున్నాడు దేవుడు వాడుకున్నాడు అతి పరిశుద్ధమైన స్థలంలో పెట్టాడు రక్షణ కావాలని కోరుకుంటున్నాడు ప్రభువాని రక్తంలో కలగబడాలని కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడానికి సమర్థుడై రక్షణ పొందిన నీవు నా మనసును స్థిరపరచు పదే పాప ఆలోచన పదే నా మనసును స్థిరపరచు నా మనసును బాగు చేయాలి నా మనసును కడుగుదాయిగా పదే సినిమాలు చూస్తున్నా పదే పూజలు అంటారు పదే గొడవలు పడుతున్నారు ఎదుగుదలని నన్ను మార్చి నా మనసును స్థిరపరచు మారు మనసు నీవు ప్రార్థించు మరి నువ్వు తొలగిపోవాలి పాపం విడిచిపెట్టబడాలి శుద్ధ సువర్ణంగా మార్చబడాలి మార్చబడాలి విలువ నీలో ఉండదు దేవుడు నిన్ను వాడుకోవడం ప్రార్థించేద్దామమ్మా ఇంకా మారు మనసు లేక రక్షణ లేక బాప్తిస్మమునకు దూరముగా ఉంటున్నప్పుడు ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శించి దేవుడు నీతో మాట్లాడి ఒక విలువైన స్థానం నీకు ఇస్తానని నీతో చెప్పి మనసులో ప్రేరణ కలిగింది వారిని బాప్తిసం తీసుకుంటాను నేను రక్తంలో కలగబడతాను ఇక ఏది లోకములో ఉన్నది ఏది నాకు వద్దు అని నీవు అనుకుంటాయి అమ్మా నీవు అనుకుంటాయి ఒకసారి నీ కుడి హస్తం అయిపోయింది బాప్తిసము కొరకు బాప్తిసము నాకు కావాలి అయ్యా ఇంతకాలం నీకు దూరమైపోయి జీవించాను ఇంతకాలం నేను దూరమైపోయి జీవించాను ఇక మీదట నేను అలా ఉండాలని కోరుకోలేదు ఇక మీదట నేను అలా బ్రతకాలని కోరుకోలేదు నీ రక్తంలో కడగబడి అతి పరిశుద్ధమైన స్థలములో నీ పాత్రగా నేను ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు నీవు అనుకుంటే అమ్మ నాకు బాప్తిసం కావాలి సయ్యనుకుని ఒకసారి ప్రయాసంలో పైకెత్తి దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక
అమ్మా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నిన్ను రక్షించుకుంది. ఆయన విలువైన పాత్ర నిలబెట్టుకుంటున్నాడు. నీవు బాప్తిసం కొరకు సిద్ధపడితే నీ కుడి హస్తం పైకి ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఎవరు కూడా కళ్ళు తెరిచట్టు ఇటు చూడండి, కళ్ళు తెరిచట్టు ఇటు ఎవరు చూడదు. మీరు మాత్రం కుడి హస్తం పైకి బాప్తిసం కావాలి. నేను ప్రభువుకు దూరంగా బ్రతకలేదయ్యా, ఆ తొమ్మ చెట్టు మాదిరి నా బ్రతుకును మారుస్తానని ప్రభు నాకు సులభించాడు. నాతో మాట్లాడాను. నేను కూడా అలా ఉండాలని కోరుకున్నాను. ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలని కోరుకున్నాను. నాకు కావాలి ఆ బాప్తిస్మని కార్యం చేయాలి. నాకు కావాలి నీ కుమార్తెగా నేను ఉండాలి, నీ కుమారుడిగా నేను ఉండాలి. నీవు అనుకుంటే ప్రియమైన సహోదరి సహోదరి, ప్రియమైన సహోదరి సహోదరి, ఒకసారి ప్రయాసంగా దేవుడిని రక్షించుకుంటుంది. దేవుడు నీకున్న శ్రమలను తప్పిస్తుంది. దేవుడి నీ దుఃఖములు నాట్యముగా మార్చుకోవచ్చు. పనికిరాని స్థితిలో నుండి పరిమళ వాసన కలిగిన మార్చబోతున్నాడు. కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎస్ఐయానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నీ వాక్య లేఖనములుగా నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రాలు. నిజమేనాయి, నిజమేనాయి. అరణ్యంలో టేకు చెట్లు ఉన్నాయి, నిబరంజ చెట్లు ఉన్నాయి ప్రభువా. ఇదిగో ఎర్ర చందనపు చెట్లు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, ఇదిగో దేవదారు వృక్షాలు ఉన్నాయి. ఎన్ని విలువైనవే, ఎన్ని విలువైనవే. విలువలేని చెట్టు ఉంటుంది, పనికిరాని చెట్టు ఉంటుంది, పనికిరాని స్థలంలో నిలబెట్టబడి చెట్టు ఉంటుంది. అదే తుమ్మ చెట్టు, అదే తుమ్మ చెట్టు అనుకున్నాయి. ఈ చెట్లని మేము అందంగా ఉన్నాం అనుకున్నాం, మేము మాటకాలు అనుకున్నాం, మేము ఐశ్వర్యం అనుకున్న ఈ చెట్లని దేవుడు మమ్మల్ని వాడుకుంటాడు అనుకున్నాడు. కానీ వీటిని వాడుకోలేదు. పనికిరాని స్థలంలో ఒక మూలని నెట్టివేయబడింది. ఆ యొక్క తుమ్మ చెట్టుని చూసిన దేవుడు నీవు ఈరోజు నన్ను చూసావని బాప్తిస్మం లేక పనికిరాని స్థితిలో పడి ఉన్న నన్ను చూసావు, నాతో మాట్లాడే నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రం ప్రభు, నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభు. నీ సమీపంలో నీతో తీర్మానం చేసుకున్న బిడ్డలు నీ సన్నిధిలో నీకు అని నీ రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్న బిడ్డలు వారిపై నీ దక్షిణాస్త్రాన్ని, వారిపై నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించు. ఈ రోజు నీ సన్నిధిలో చేసుకున్న తీర్మానం మరొక విడవక తండ్రి కార్యాన్ని చేయడానికి సహాయించు. ఫలితంగా రక్షణ పొందడానికి సహాయించు. ఫలితంగా నీ రక్తంలో కలగబడటానికి సహాయం ఆటగారమంతా తీసివేయండి, శాపమును తొలగించండి, అతిక్రమాలు యేసు నామములో తీసివేయండి. పరిపూర్ణమైన రక్షణ, పరిపూర్ణమైన రక్షణ యేసు నామములో వారు పొందుదురు గాక. రక్షించబడిన మనమందరం స్థిరపరచబడదుము గాక. పాపము నుండి విడుదల పొందుదుము గాక. అతిక్రమాలన్నీ ఒప్పుకొనుము గాక. దేవుని దీవెన పొందుదుము గాక. ఆయన సమృద్ధి, ఆయన శాంతి, ఆయన సమాధానం ఇప్పుడు దేవునితో పొందుకొని ఆనందించుదుము గాక. ఇటు ప్రార్థన ప్రభు యేసు నామములో సమర్పించుదుము గాక. పరలోకములో మాత్రం